ఇస్ ఏ బ్రేకింగ్ అలర్ట్. హైదరాబాద్ను కొత్త మహమ్మారి వణికిస్తోంది. చిన్నారులను స్కార్లెట్ జ్వరం పట్టి పిడిస్తుంది. ప్రతి 20 మందిలో 12 మంది చిన్నారులకు ఈ జ్వరం సోకుతోంది. 5 నుంచి 15 ఏళ్ల పిల్లల్లో ఎక్కువగా ఈ ప్రభావం కనిపిస్తోంది. 102 డిగ్రీలతో కూడిన జ్వరం, అకస్మాత్తుగా గొంతు నొప్పి, నాలుక స్ట్రాబెర్రీ రంగులోకి మారడం, గొంతు నాలుకపై తెల్లని పూత, టాన్సిల్స్ ఎరుపు రంగులో పెద్దవిగా కనిపించడం, తలనొప్పి, వికారం, వాంతులు, కడుపు నొప్పి, శరీరంపై దద్దుర్లు లాంటి లక్షణాలు ఉన్నట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయొద్దంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వెంటనే చికిత్స అవసరం అంటున్నారు డాక్టర్లు. మొత్తం మీద స్కార్లెట్ ఫీవర్ హైదరాబాద్ను వణికిస్తోంది. కొత్త మహమ్మారి హైదరాబాద్ చిన్నారులను పట్టి పీడిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన ప్రతినిధి శిల్పా లింగాలు అందిస్తారు. హైదరాబాద్లో 5 నుంచి 15 సంవత్సరాల చిన్నారులకు స్కార్లెట్ జ్వర బాధితులు రోజు రోజు పెరుగుతుంది. మనకు నార్మల్గా జ్వరం అంటేనే తెలుసు, కానీ ఈ స్కార్లెట్ జ్వరం కొత్తగా వస్తుంది. ఇంకోవైపు ఇప్పుడు పరీక్షల సమయం కావడంతో అందరూ ఈ సమయంలో స్కార్లెట్ జ్వరం అందరినీ భయపెడుతుంది. అసలు ఈ స్కార్లెట్ జ్వరం అంటే ఏంటి? సో దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ పీడియాట్రిషియన్ ఎస్విఎస్ శ్రీధర్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, మనం జనరల్గా జ్వరం అన్న వరకే మనకు తెలుసు, కానీ కొత్తగా ఈ స్కార్లెట్ జ్వరం అంటే ఏంటిది? సో స్కార్లెట్ ఫీవర్ అనేది అందరూ అనుకున్నట్టు వైరల్ ఇన్ఫెక్షన్ కాదండి, ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో ఈ స్కార్లెట్ ఫీవర్ గత 2.5 months నుంచి మేము చాలా కేసెస్ చూస్తున్నాము. సో వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, హై ఫీవర్ వస్తుంది, ఓకే, హై ఫీవర్ కానీ ఫీవర్ కానీ వస్తుంది. అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటారు, అంటే కొంతమంది సోర్ థ్రోట్ అంటారు, థ్రోట్ రెడ్గా అవ్వడము, తర్వాత థ్రోట్లో ఉండే టాన్సిల్స్ అంటారు, ఆ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ కావడము, ఆ టాన్సిల్స్ మీద రెడ్గా రావడము, వాప్ అంటారు, టాన్సిలైటిస్ అంటారు, వాపు రావడం, దాని మీద వైటిష్ ప్యాచెస్ కూడా వస్తాయి కొంతమందికి. అండ్ ఆ తర్వాత ఇక్కడ నోట్స్ అంటారు, ఇక్కడ జుగులో డైగాస్టిక్ నోట్స్ అంటే లింఫ్ నోట్స్ అంటారు, అవి వాస్తాయండి, అవి వాపు వస్తాయి, మనకు అక్కడ తెలిసిపోతుంది. అండ్ టంగ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. కొంతమంది స్కార్లెట్ ఫీవర్ పిల్లల్లో ఫస్ట్ వైటిష్గానే ఉంటుంది టంగ్, తర్వాత అది ఫేడ్ అయిపోయి రెడ్ కలర్ కానీ స్ట్రాబెర్రీ కలర్ కానీ కోటెడ్ టంగ్ అంటాము. సో అలా కలర్ మారుతుంది. వాళ్ళు తినడానికి, తీసుకోవడానికి, ఫుడ్ తీసుకోవడానికి చాలా కష్టపడతారు, మింగడానికి కూడా చాలా కష్టపడుతుంటారు. సో కొరైజా అంటారు, అంటే కాఫ్ కోల్డ్ దాంతోపాటు యాడ్ అయ్యి వస్తుంటాయి. దీంతో అంటే కంపల్సరీ ఉండాల్సినవి ఈ ఫీవరు, ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్, అండ్ మెయిన్ పాయింట్ స్కిన్ ర్యాష్ అంటారు. స్కిన్ ర్యాష్ ఎలా వస్తుందంటే అది రెడ్డిష్ బంపీ ర్యాష్ అంటారు, అంటే రెడ్డిష్గా వస్తుంది బాడీ అంతా, నెక్ నుంచి స్టార్ట్ అవుతుంది, షోల్డర్కి, ఇక్కడ బాడీ, స్టమక్ అండ్ అంతా. ఇప్పుడు మేము చూసే కేసులంతా ఎక్కువగా ఇచ్చింగ్తో వస్తున్నారు, బాగా సివియర్ ఇచ్చింగ్ ఉంటుంది, రెడ్డిష్ ర్యాష్ వస్తుంది, సివియర్ ఇచ్చింగ్ ఉంటుంది. కొంతమందిలో స్కిన్ సిమ్టమ్స్ ఒకటే వస్తున్నాయి, ఫీవర్ వస్తుంది. కొంతమందిలో థ్రోట్ సిమ్టమ్స్, నేను చెప్పి రెడ్ థ్రోట్, బాగా పెయిన్ఫుల్ స్వాలోయింగ్ అంటారు, బాగా మింగేటప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది, అలా సిమ్టమ్స్తో వస్తున్నారు. దాని రెండింటితో కలిపి ఇవి అంటారు, ఏవి కొరైజా, కాఫ్ కోల్డ్ కొంతమంది కలిపి వస్తుంది. సో ఇలా స్కార్లెట్ ఫీవర్. అంటే దీని సివియారిటీ ఏ విధంగా ఉంది, దీని ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు, రోజు ఎన్ని కేసెస్ వస్తున్నాయి? సో మేము రోజుకి మినిమం ఒక 20 కేసెస్ చూస్తున్నామండి. అంటే 20లో అన్ని స్కార్లెట్ ఫీవర్లు కాదు, సిమిలర్ కైండ్ ఆఫ్ పిక్చర్సే ఉంటున్నాయి. కొన్ని వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కొన్ని స్కార్లెట్ ఫీవర్. ఎలా డిఫరెన్షియేట్ చేస్తారంటే సేమ్ స్కార్లెట్ ఫీవర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లాగే వస్తాయి. నేను చెప్పిన సిమ్టమ్స్ ఎస్పెషల్లీ ఈ థ్రోట్, రెడ్ కలర్ థ్రోట్, కోటెడ్ టంగ్, అండ్ ఇవి ఉన్నప్పుడు పెయిన్ఫుల్ స్వాలోయింగ్, బాగా హై ఫీవరు, ఫుడ్ తీసుకోవడం, ఇవి లింఫ్ నోడ్స్ స్వెల్లింగ్ అండ్ స్కిన్ ర్యాషెస్, ఇవి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు స్కార్లెట్ ఫీవర్ అనుకోవడానికి, అంటే ఒకసారి ఖచ్చితంగా ఫస్ట్ డే అయినా సెకండ్ డే అయినా సిమ్టమ్స్ ఎంత ఎర్లీగా ట్రీట్ చేస్తే అంత మంచిది, అంత మనం నివారణ చేసుకోవచ్చు. లేట్ చేసే కొద్ది చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో అందుకని తొందరగా పీడియాట్రిషియన్ మీరు సంప్రదించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంతకుముందు మేము వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి, ఈ కాఫ్, కోల్డ్, జ్వరాలు. సో మేమేం చెప్తాం అంటే 3 days మీరు వెయిట్ చేయండి, అది ఎక్కువైతే, సివియారిటీ ఎక్కువైతేనే మీకు అనిపిస్తే మన డాక్టర్ దగ్గరికి రండి, మీరు చూపించుకోండి, అంటే జస్ట్ ఉన్నా కానీ చూపించుకున్న తర్వాత మేము కూడా 99% యాంటీబయాటిక్స్ సజెస్ట్ చేసేవాళ్ళం కాదు, అన్లెస్ అది ఇంకేదన్నా సూపర్ యాడెడ్ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే తప్ప వైరల్ ఫీవర్స్కి మేము ఎప్పుడు యాంటీబయాటిక్స్ ఇవ్వం. బట్ ఈ స్కార్లెట్ ఫీవర్లో ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది బ్యాక్టీరియల్, స్ట్రెప్టోకోకస్ పయోజిన్స్ ఉంటుంది, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, దానివల్ల వచ్చేది కాబట్టి ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ వాడాలి. అందుకని తొందరగా డాక్టర్ని కలిస్తే మీకు ఈ కాంప్లికేషన్స్ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంది. కొంతమందికి 3 to 5 days ఫీవర్ ఉంటుంది, అంటే 3 days కదా ఫీవర్ వచ్చింది, తగ్గిపోతుంది, చాలామంది మందులు కూడా వాడటం లేదు, డాక్టర్ దగ్గర కూడా సంప్రదించడం లేదు. వాళ్ళకి మేము వచ్చే కాంప్లికేషన్స్ చూస్తున్నాం. ఎలా అంటే ఇలా నేను చెప్పాను కదా, కొంతమంది స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు నెక్స్ట్ 10th day వచ్చి, సార్ మళ్ళీ ఆ ఫీవర్ తగ్గిపోయి మళ్ళీ రికరెన్స్ అంటారు, మళ్ళీ వస్తుంది. వచ్చినప్పుడు ఎలా అంటే స్కిన్ ర్యాష్ వస్తుంది,
పీలింగ్ అంటారు, స్కిన్ పీలింగ్ అయిపోతుంది, పొక్కులు ఇట్లా లేసిపోతుంది ఇక్కడంతా ఫింగర్స్కి, ఎస్పెషల్లీ ఫింగర్స్కి బాగా. తర్వాత మళ్ళీ సేమ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అలా వస్తుంది అండ్ హై ఫీవర్ వస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు సార్ డల్ అయిపోయారు, పోయినసారి మేము జస్ట్ 2 days ఫీవర్ వచ్చి తగ్గిపోయింది, ఇప్పుడు ఇలా సిమ్టమ్స్ వస్తున్నాయి. కొంతమందికి ఫీవర్ రాదు, ఓన్లీ పీలింగ్ ఒకటే వస్తుంది, స్కిన్ పీలింగ్ వస్తుంది. కొంతమంది బాగా డల్ అయిపోతున్నారు. వీళ్ళందరిలో ఇవి కాంప్లికేషన్స్. ఎందుకు వస్తాయంటే ఈ కాంప్లికేషన్స్ ఈ స్కార్లెట్ ఫీవర్, ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ నుంచి. దాని నుంచి ఒకటి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అంటారు, పోస్ట్ స్ట్రెప్టోకోకల్ గ్లోమెరులోనెఫ్రైటిస్. కొంతమందికి కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, అది ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన 2 వారాల తర్వాత ఎప్పుడైనా రావచ్చు. తర్వాత స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన అదే వాళ్ళకొకటి. సెకండ్ థింగ్ 2 నుంచి 6 వారాల తర్వాత ఈ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్లో ప్రాపర్గా ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసుకోకపోతే రుమాటిక్ ఫీవర్ అంటారు. వెరీ రేర్, చాలా రేర్, అంటే కన్ఫామ్గా వస్తుందని చెప్పలేమండి, వెరీ రేర్. బట్ దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి అవి 2 to 6 weeks తర్వాత కూడా కొంతమంది ప్రజెంట్ అవుతారు అలా. అప్పుడు వాళ్ళకి మేము హార్ట్ స్కాన్స్ అవన్నీ చేస్తాం. ఈ కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేయడానికి ఇంకోటి ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్లో ఇంపెటిగో అంటారు. ఇంపెటిగో అంటే ఇక్కడ చాలామంది పిల్లలు చూస్తున్నాము, ఇక్కడ బాగా రెడ్డిష్ ర్యాష్, నోస్ ఎంట్రీ, ఇక్కడ ఎంట్రీ పార్ట్ అనమాట, నాస్ట్రిల్స్ దగ్గర బాగా రెడ్డిష్గా అయిపోతుంది, డిశ్చార్జ్ వస్తుంది అండ్ ఆల్మోస్ట్ పగిలి బ్లడ్ కూడా వస్తుంది సార్. నోస్ నుంచి బ్లీడ్ అవుతుంది, నోస్ నుంచి బ్లడ్ వస్తుంది ఇదంతా. అండ్ అది ఇంపిటిగో లీషన్స్ ఈ స్కార్లెట్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఆ ఇంపిటిగో. సో అదొక కాంప్లికేషన్ అంటారు. ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. ఏది వచ్చినా కానీ మీరు యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అంటే డాక్టర్ని సంప్రదించే తీసుకోవడం చాలా మంచిది. ఓన్గా అయితే మాత్రం మీరు హోమ్ రెమెడీస్ అనేవి ఇంట్లో మీరు ఓన్గా స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా ఇది డేంజరస్ అండి. ఈ కాంప్లికేషన్ తప్పించుకోవడం కోసమే మీరు కంపల్సరీ డాక్టర్ దగ్గర సంప్రదించాల్సి వస్తుంది. జనరల్గా సీజన్ చేంజ్ అయినప్పుడు మనకి వైరల్ ఫీవర్స్ అనేవి ఎక్కువగా అటాక్ చేస్తాయి. సో ఇప్పుడు మనం వింటర్ నుంచి సమ్మర్లోకి వస్తున్నాం. సో ఈ సమయంలోని రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? సో మామూలుగా వింటర్ సీజన్లోనే ఎక్కువ. వింటర్ సీజన్లో మేము చూసినవన్నీ ఇన్ఫ్లుయెన్జా అంటారు, ఇన్ఫ్లుయెన్జా AH3, సో ఇన్ఫ్లుయెన్జా B, ఇవన్నీ అంటే ఫ్లూ వ్యాక్సిన్స్. మేము ఫ్లూ వ్యాక్సిన్స్ కూడా ఇచ్చాము, చాలామందికి వచ్చిన అడ్మిట్ అయినారు కూడా, వాళ్ళకి కాంప్లికేషన్స్ కూడా వస్తాయి, న్యూమోనియా. ఇంకోటి కాంప్లికేషన్స్ చెప్పడం మర్చిపోయాను, ఇది మన స్కార్లెట్ ఫీవర్లో న్యూమోనియా వచ్చేది మాకు ఇక్కడ ఆల్రెడీ 2 అడ్మిట్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్రెడీ అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యి చాలామంది ఉన్నారు. ఒకరు ఐసీయూలో కూడా ఉన్నారు, ఒకరు వార్డులో కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇంకొక 2 పేషెంట్స్ కూడా అడ్మిట్ అయినారు. సో వాళ్ళు అడ్మిషన్ నోట్స్ కూడా రాసిచ్చాము. ఎందుకంటే డిలే చేసే కొలది ఒక ఏమి న్యూమోనియా ఖచ్చితంగా వస్తుందండి. అంటే ఖచ్చితంగా అంటే కంప్లీట్గా ఏం ట్రీట్మెంట్ తీసుకోకుండా ఖచ్చితంగా ఇది స్కార్లెట్ ఫీవర్ అయ్యి నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఉండి వాళ్ళు డిలే చేసిన తర్వాత 1 week 10 days 2 weeks తర్వాత వాళ్ళు సడన్గా కాఫ్, సివియర్ కాఫ్ అవి వచ్చినప్పుడు మేము ఆస్కల్టేట్ చేసి మేము చూసినప్పుడు న్యూమోనియా వచ్చినప్పుడు ఎక్స్రే చేసి అడ్మిట్ చేసి బ్రీతింగ్ డిఫికల్టీతో కూడా వచ్చిన్నారు. సో దానివల్ల కూడా న్యూమోనియా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఎందుకు ఈ సీజన్లో, సో 2.5 months నుంచి చూస్తున్నాము. సో అందుకే మాకు వీడు ఉండదు అంటే సడన్గా ఒక సర్జ్ లాగా వచ్చింది కేసెస్ అని. సో ఫస్ట్లో మేము సింపుల్ వాట్ వీ థాట్ ఆల్సో వైరల్ ఇన్ఫెక్షన్స్ అని, బట్ అవి ఫస్ట్ 2.5 months బ్యాక్ వచ్చినప్పుడు అవి కాంప్లికేషన్స్ అంటే వెరీ జస్ట్ ఒక వచ్చినప్పుడు మాకు తగ్గట్లేదు సార్, స్కిన్ ర్యాష్ వస్తుంది అన్నప్పుడు దెన్ ఇమ్మీడియట్లీ మేము అందరం అనుకుని సో ఇది ఖచ్చితంగా స్కార్లెట్ ఇన్ఫెక్షన్సే. మేము యాంటీబయాటిక్ ఇస్తున్నాం బట్ చాలామంది వాడలేదు. అప్పటి నుంచి ఖచ్చితంగా స్ట్రిక్ట్గా చెప్పాము కూడా, ఖచ్చితంగా వాడకపోతే మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి. ఈ సీజన్లోనే ఎందుకు వస్తున్నాయి అనేది స్కూల్ నుంచి ఒకరికి స్ప్రెడ్, ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు ఇది బ్యాక్టీరియా. సో అక్కడి నుంచి స్కూల్కి వెళ్తే పిల్లలు ఒకరి నుంచి ఒకరికి ఎలా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటారు. డ్రాప్లెట్ అంటే తుమ్మడము, స్నీజింగ్ చేయడము, దగ్గడము ఖచ్చితంగా అవతల వాళ్ళకి వస్తుంది. అందుకని స్కూల్ పిల్లల్లో కూడా వచ్చినప్పుడు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ సపోజ్ మీ బాగలేనప్పుడు పిల్లలు ఇలా ఇన్ఫెక్షన్ బాగా సివియర్గా కనిపిస్తుంది, క్లియర్గా డాక్టర్ కూడా చెప్పారన్నప్పుడు ఖచ్చితంగా స్కూల్కి పంపించకూడదండి. అది చాలా ఇంపార్టెంట్. కాంటాక్ట్ ఐసోలేషన్ ఈజ్ వెరీ, అంటే ఐసోలేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే ఖచ్చితంగా ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది, ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ స్కూల్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్జామ్స్ టైం దట్టు అందరూ ప్యానిక్ అయ్యి వస్తున్నారు మా దగ్గరికి, సార్ చాలా ఇన్ఫెక్షన్ ఉంది, ఎలా ట్రీట్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్. సో అందుకని ఇంట్లో ఉండి ట్రీట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా తొందరగా డెఫినెట్లీ క్యూరబుల్, ఏమి ఇష్యూస్ ఏమి ఉండవు. సో అందుకని మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్కార్లెట్ ఫీవర్ వచ్చాక మీరు ఇక్కడ అడ్మిట్ చేసుకుంటున్నారా లేకుంటే టాబ్లెట్స్ ఇచ్చి ఇంటికి పంపుతున్నారా? ప్రతి స్కార్లెట్ ఫీవర్ని అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదండి. సో అంటే ఫస్ట్ అదే చెప్పేది, వాళ్ళు వచ్చే సిమ్టమ్స్ ఎలా వస్తుంది సార్, మాకు 2-3 days నుంచి హై ఫీవర్ వస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, మింగలేకున్నాడు, ఫుడ్ తీసుకోలేకున్నారు, అది మెయిన్ కంప్లైంట్. ఇంకోళ్ళకి చెప్పాను స్కిన్ అంతా ర్యాష్ వస్తుంది సార్, బాగా ఇచ్చింగ్ వస్తుంది, ఇంత స్కిన్ ర్యాష్ ఎప్పుడు చూడలేదు మేము, మాకేమన్నా అలర్జీ వచ్చిందా మా బాబుకి, లేదా ఇదేమన్నా వచ్చింది అనుకుంటా. సో ఇవన్నీ మేము కేసు చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాము.
వన్ ఆఫ్ అది టైప్స్ ఆఫ్ అది ఎలా ప్రజెంట్ అవ్వచ్చు స్కార్లెట్ ఫీవర్, ఇలా కూడా ప్రజెంట్ అవ్వచ్చు అని చెప్పడానికి ఇది. సో అందుకని వాళ్ళందరికీ ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నాం ఇమీడియట్గానే. 99% రికవర్ ఉంటుందండి ఖచ్చితంగా. ఎవరో 1% అంటే ఇమ్యూనో డెఫిషియన్సీ ఉండే పిల్లవాళ్ళకి, వాళ్ళకి ఏదైనా స్టీరాయిడ్స్ మీద ఉండే పిల్లవాళ్ళకి, లేకపోతే క్రానిక్ డిసీజ్ ఉండే పిల్లవాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి కొంచెం డిలే అవుతుంది, అంత ఫాస్ట్గా తగ్గదు. సో వీళ్ళకి మేము ట్రీట్మెంట్ అందరికీ ఇస్తాము ఖచ్చితంగా. ట్రీట్మెంట్ మాకు వచ్చిన వాళ్ళకి చాలామంది తగ్గుతుంది. ఈ వాడన వాళ్ళకి ఒకటి, డిలే చేసిన వాళ్ళకి ఒకటి, అండ్ కొంతమందిలో వెరీ రేర్ 0.1 to 1% ఒక 3 డేసే వాడుతున్నారు యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ. ఎందుకంటే ఫీవర్ తగ్గిపోతుంది 2-3 డేస్లో, నార్మల్ తగ్గిపోతుందని అనుకుంటున్నాను. అందుకని ప్రాబ్లం ఏంటంటే ఇచ్చినప్పుడు 7 to 10 డేస్ వాడితే చాలా ఇంప్రూవ్, అది ఖచ్చితంగా ఆ డిసీజ్నే కంప్లీట్ ఇది చేసినట్టు అవుతుంది. సో అందుకని 7 to 10 డేస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడితే ఈ హాస్పిటలైజేషన్స్ అనేది చాలా తగ్గుతాయి. ఇప్పుడు అది వాడక అది వచ్చినట్టున్నారు వాళ్ళందరికీ. మేము రియల్గా ఎమర్జెన్సీ అయితే నిమోనియా ఒకటి, బ్రీతింగ్ డిఫికల్టీ ఒకటి, అండ్ సెప్సిస్ అంటారు, దీంట్లో కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువైనప్పుడు అట్లా వచ్చినప్పుడు మేము అడ్మిట్ చేసుకుంటున్నాం వాళ్ళని. ఇప్పుడు ఇది ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుందా? డెఫినెట్గా స్ప్రెడ్ అవుతుందండి. అదే దాన్నే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటారు. అంటే సపోజ్ ఒక బాబుకి స్కార్లెట్ ఫీవర్ వచ్చిందని నేను చెప్పాను అనుకోండి, ఓపీలో సపోజ్ ఇట్లా లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళు తుమ్మినా తగ్గినా ఆ డ్రాప్లెట్ అనేవి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతాయి. పిల్లలంతా స్కూల్లో ఉంటారు, లేకపోతే పక్కన ఉంటారు, వాళ్ళు హ్యాండ్ షేక్ లేకపోతే మాట్లాడుకోవడము, వాళ్ళు తాగిన గ్లాస్, సపోజ్ ఇంట్లో అనుకోండి సేమ్ సిబ్లింగ్స్, వాళ్ళు తాగిన గ్లాస్లోనే వాటర్ తీసుకోవడం, వాళ్ళు చేసిన ఫుడ్లోనే తీసుకోవడం, అవన్నీ కంప్లీట్గా పక్కకు పెట్టాలి. బట్ అట్లా ఉండదు. సో ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు ఏమనుకుంటున్నారంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఇలానే స్ప్రెడ్ అవుతాయి, బట్ ఇది కూడా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. సో అందుకని ఒకరి నుంచి వచ్చింది కదా సార్, మేము అట్లా అనుకున్నాము, తగ్గిపోద్ది అనుకున్నాము, బట్ ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదని వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు. స్కార్లెట్ ఫీవర్ అనేది ఓన్లీ పిల్లల్లోనే కనిపిస్తుంది, ఎందుకని? కారణాలు ఏంటి? ఓన్లీ 15 సంవత్సరాల లోపు పిల్లలకి అంటే ఎక్కువగా స్కార్లెట్ అనేది, అందుకే ఆ స్ట్రెప్టోకోకస్ పయోజెనిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఆర్గానిజం, ఎక్కువగా ఈ పిల్లల్లోకి ఎక్కువగా ఎఫెక్ట్ వస్తుంది. అడల్ట్ కూడా వస్తుంది, అడల్ట్కి రాదని కాదు. మైల్డ్ ఇన్ఫెక్షన్స్ అండి. అడల్ట్ చెప్తారు మైల్డ్ అంటే వాళ్ళు ఏంటంటే మేము ఒకటే అండి ఎట్లా కన్ఫర్మేషన్ చేసుకుంటాము అంటే థ్రోట్ కల్చర్ అంటారు, థ్రోట్ కల్చర్ చేస్తాము. సెకండ్ థింగ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అంటారు. సో యాంటీజెన్ టెస్ట్ చేస్తే స్టెప్ యాంటీజెన్ ర్యాపిడ్ టెస్ట్ అంటారు, అది చేసేస్తే కూడా చేస్తాం. బట్ కాస్ట్ ఎఫెక్టివ్ కాబట్టి అందరూ అది పెట్టుకోలేరు కాబట్టి థ్రోట్ కల్చర్ మేము సజెస్ట్ చేస్తున్నాం. దాంట్లో కానీ ఆర్గానిజం ఉంటుంది, యాక్యురెన్సీ ఉంటుంది. సో దాంట్లో స్పెసిఫిసిటీ, సెన్సిటివిటీ ఉంటుంది, దాన్ని బట్టి మేము ఖచ్చితంగా చేస్తాము. సో దీని ఏంటంటే ఈ డయాగ్నోసిస్ వల్ల ఇది వచ్చింది ఖచ్చితంగా అనేది. ఇంకోటి దాని తర్వాత కొంతమందికి బ్లడ్ టెస్ట్ 4th డే కూడా ఫీవర్ తగ్గట్లేదు. ఆ బ్లడ్ టెస్ట్లు ఏమేమి చేస్తామంటే అక్యూట్ ఫేజ్ రియాక్టెంట్స్ అంటారు, అంటే ఈఎస్ఆర్, సిఆర్పి అంటారండి. సిబిసితో పాటు అవి చాలామందికి ఎలివేషన్స్ వస్తున్నాయి, అందరూ చూస్తున్నాం. ఈఎస్ఆర్ 40, 50, 120, 100 కూడా, సిఆర్పి కూడా 50, 100, 120. దాంతోపాటు ఏఎస్ఓ టైటర్, యాంటీ స్ట్రెప్టోలైసిన్ ఓ టైటర్స్ కూడా ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే అవి థ్రోట్ ఇన్ఫెక్షన్స్లో వచ్చిన వాళ్ళకి అవి ఎలివేషన్స్ ఉంటుంది. కొంతమందికి ఎలివేషన్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇది స్ట్రెప్టోకోకస్ పయోజెనిస్ మనం స్కార్లెట్ అని చెప్పుకోవచ్చు. అది లేని పక్షంలో, అది నెగిటివ్ వచ్చినా కానీ నార్మల్ ఉన్నా కానీ మనం జాగ్రత్తగా ఉన్న కల్చర్స్లో మనం డయాగ్నోస్ కూడా చేసుకోవచ్చు. ఎర్లీగా వస్తే మనకు కనపడదు, లేట్గా వచ్చినప్పుడు ఆ ఏఎస్ఓ టైటర్స్ కూడా చేసుకుంటున్నాము, దాంట్లో కూడా పాజిటివిటీ వస్తుంది. సో ఈ బ్లడ్ టెస్ట్తో పాటు అండ్ ఇది కల్చర్ టెస్ట్, థ్రోట్ స్వాబ్ టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఎగ్జామ్స్ టైము, ఈ టైంలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ పిల్లలకు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సో ఎగ్జామ్స్ టైంలో అదే, సో ఇటువంటి స్కార్లెట్ ఫీవర్ నేను చెప్పిన మీకు ఈ లక్షణాలు అన్నీ కనిపిస్తున్నప్పుడు ఇంకొకటి మళ్ళీ బ్రీఫ్ చేస్తున్నానండి. రెడ్ థ్రోట్, సోర్ థ్రోట్ అంటారు, గొంతు నొప్పి, మింగడం కష్టం అంటారు, సో పెయిన్ఫుల్ స్వాలోయింగ్, నెక్స్ట్ స్కిన్ ర్యాష్, రెడ్డిష్ బంపీ ర్యాష్ అంటారు, మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది, ఇచ్చింగ్ కూడా వస్తుంది కొత్తగా. నెక్స్ట్ జుగులో డైగాస్టిక్ ఇక్కడ లింఫ్ నోడ్ స్వెల్లింగ్ వస్తుంది కొంత. సో ఇవన్నీ లక్షణాలు మీకు కనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు ఇంపార్టెంట్ యాంటీబయాటిక్స్ మేము ప్రిఫర్ చేస్తాం. డెఫినెట్గా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి కేసెస్. సో ఇవి చేసినప్పుడు ఇంట్లో సిబ్లింగ్స్ కానీ ఉన్నప్పుడు సిబ్లింగ్స్ని కంప్లీట్ ఒక రూమ్లో అవాయిడ్ చేయండి. అంటే అవాయిడ్ అంటే ఐసోలేట్ చేయడం, సేమ్ ఫుడ్ ఇవ్వకుండా అనేది, అది ఇంపార్టెంట్. అండ్ ఒక 3-5 డేస్ మీరు యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఆ విరులెన్స్ బాగా తగ్గుతుంది. సో స్ప్రెడ్ అనేది కూడా 1 వీక్ తర్వాత అనేది స్ప్రెడ్ అయినా కానీ అంత విరులెన్స్ ఉండదు. సో 1 వీక్ తర్వాత యాంటీబయాటిక్ వాడిన తర్వాత యూ కెన్ సెండ్ దెమ్ టు ద స్కూల్ అనమాట. అందుకే స్కూల్లోకి వెళ్ళారనుకోండి, స్కూల్కి చాలామంది ఏంటంటే ఎగ్జామ్స్ అని స్కూల్కి పంపిస్తారు, బట్ పంపించిన బెటర్ టు వేర్ మాస్క్, కంపల్సరీ మాస్క్ వేసుకొని పంపించండి. అండ్ కొంచెం
డిస్టెన్స్ అనమాట. ఎందుకంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ కాఫ్ చేసినప్పుడు ఆ డిస్టెన్స్ వాళ్ళ మీద పడకుండా, అంటే తనకి సెపరేట్ వాటర్ బాటిల్ తను సెపరేట్ తీసుకుని ఎగ్జామ్ రాసేసి తీసుకొచ్చి రావచ్చు. ఇది ఇంపార్టెంట్ అనుకుంటే ఎగ్జామ్, లేదు అనుకుంటే ప్లీజ్ డోంట్. అంటే స్కూల్లో టీచర్స్ కూడా అండ్ వాళ్ళ అవేర్నెస్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దే హ్యావ్ టు ఐసోలేట్ దీస్ చిల్డ్రన్స్ ఎస్పెషల్లీ హూ ఆర్ హ్యావింగ్ దీస్ మేజర్ సిమ్టమ్స్ అనేది స్కార్లెట్ ఫీవర్స్ చేస్తే ఇంకోళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఇమీడియట్గా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయడం, మీ బాబుకి ఇలా ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, ఖచ్చితంగా తీసుకెళ్ళండి, ఇక్కడ అందరికి స్ప్రెడ్ అయ్యేటట్టుంది. డెఫినెట్గా అది చేస్తే ఇంటెన్సిటీ కొంచెం ఆ కాంటాక్ట్ ఇవన్నీ చాలా తగ్గుతాయి. సో అది సో మొత్తం మీద జనరల్గా మనకు వచ్చే ఫీవర్తో కంపేర్ చేస్తే ఏదైతే స్కార్లెట్ ఫీవర్ ఉందో కొంచెం సివియర్. అండ్ ఎవరైతే స్కార్లెట్ ఫీవర్తో ఎక్కువగా రెడ్ థ్రోట్ ఇలాంటి లక్షణాలు ఉంటాయి, వెంటనే ఈ లక్షణాలు ఉన్నవాడిని నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళ పేరెంట్స్ వెంటనే హాస్పిటల్లో తీసుకెళ్ళాలి. అండ్ ఏదైతే హోమ్ ట్రీట్మెంట్ ఉందో అది ఎవరు చేయొద్దు, ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ ఇంకోవైపు ఎప్పుడైతే స్కార్లెట్ ఫీవర్ వచ్చినాక స్కూల్కి పంపేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి, సోషల్ డిస్టెన్స్ అండ్ మాస్క్ కంపల్సరీ. సో ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే మనం దీని నుంచి బయటపడతామని ఒకవైపు డాక్టర్లు అయితే సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ శివతో కలిసి శిల్ప టీవీ.